ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయా స్థలాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మా తరపున, మా సంఘము తరపున మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. We share our greetings in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ to you all. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ద్వితీయోపదేశకాండం in Deuteronomy 21వ అధ్యాయము 18-19 వచనాలని అన్వయించుకుంటూ ఈరోజు మనం పరిశీలన చేయబోతున్నామండి. So today our word of God is from Deuteronomy 21st chapter 18th 19th verses. So from these verses we are having the word of God today. ఇక్కడ తల్లిదండ్రులకు విధేయులు కాకపోవటము, తల్లిదండ్రులకు యొక్క మాట వినకపోవటము అనేది చెడుతనము అని చెప్పి చక్కగా ఇక్కడ వ్రాయబడి ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. So we are having the word of God in a series about hating evil. So if we are hating evil and that symbol is like we have to be obedient to our parents. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ చెడుతనం అంటే లోబడకపోవడం, అవిధేయత కలిగి ఉండడం అనేది చెడుతనము అనేది మనం ఆలోచన చేస్తున్నాం. So here, if you could understand, in this verse we see that not having the obedience, if we are not having the obedience in us, then we are in evil. ఈ సమయంలో మనము విధేయులము కావాలి, దేవునికి లోబడాలి అనే కొంచెం అంశాన్ని మనం ధ్యానాన్ని చేయబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, today we are having the word of God about obedience, the quality. ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించక మునుపు మన స్థానిక దైవజనురాలు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభు పేట కోరుచున్నాను. So dear people of God, before we start the word of God about this obedience and obeying, we ask our sister Chini to pray for the message. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు నాయన. ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు మీకు స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి, ఇదిగో మీ బిడ్డలు తండ్రి నాయన వర్తమానం చెప్పుకోవడానికి నాయన తండ్రి సిద్ధపరచుండగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో తండ్రి మీ కుమారులలో ఉండి మీరు మాట్లాడండి తండ్రి. మీకు వందనాలు. ఆ చెడుతనం అనే విషయం కోరుకున్నానా ప్రార్థించుండగా తండ్రి నాయన విధేయత కొరుకున్నానా ఎలా ఉండాలో అట్టి బిడలుగా నన్ను మమ్మలను తండ్రి, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి తండ్రి ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను, వారిని వారి కుటుంబాలందరినీ కూడా తండ్రి నేను కరోనా నుంచి ప్రతి వారిని కూడా మీరు కాపాడమని మీ కుమారుడును మా రక్షకుడు యేసే నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా నోట్స్ తీసుకుని, చక్కగా పెన్ తీసుకుని, చక్కగా బైబిల్ దగ్గర పెట్టుకొని ఈ వాక్యాన్ని ధ్యానించాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నానండి. So dear people of God, before we start the word of God, we ask you all to please open up your hearts and minds to listen to the word of God about not having this obedience or obeying, that we are given place for evil in us. So about this quality, before we had the word of God, please open up your Bibles and also please take the notes. మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదామండి. Ephesians 6th chapter 1st verse. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. Children, obey your parents in the Lord, for this is right. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మని ద్వారా ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలుతో ఈ మాటలు రాయిస్తున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. So here we have seen that Apostle Paul was being writing to the church in Ephesus about this obeying. ఇక్కడ చక్కగా ఏమని చెబుతున్నారంటే, పిల్లలారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, లోబడియుండుడి అని చక్కగా చెబుతున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see that Apostle Paul was with great voice
he was been telling to them, children, please obey to your parents. ఇక్కడ లోబడడం అనేది, విధేయత చూపించటం అనేది దేవుని యొక్క ధర్మం అటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see that obeying your parents, respecting them and having obedience to them is right to God. ఎంత చక్కగా చెబుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see that Apostle Paul was being sharing great word to them. అంటే తల్లిదండ్రులకు బిడ్డలు లోబడడం అనేది, తల్లిదండ్రులకు బిడ్డలు విధేయత అవ్వడం అనేది దేవుని యొక్క ధర్మం అటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, once again we would like to share you here. Apostle Paul was being telling to them, children, obey to your parents in the Lord, for this is right. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదామండి. And in Colossians 3rd chapter 20th verse, పిల్లలారా, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. Children, obey your parents in all things, for this is well pleasing unto the Lord. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన యొక్క తల్లిదండ్రుల యొక్క మాట వినాలంటే అండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see in this verse that we should all obey to our parents. We should all listen to their words. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆ పిల్లలు, మీరు ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, మీరు మీ తల్లిదండ్రుల యొక్క మాటకు విధేయులైతే, వారికి లోబడితే రాబోయే కాలంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So to the young who have been watching this message today, we all share you in God's name that you should all obey to your parents. If you all love them and respect them and listen to what they said, then God will definitely going to bless you in the coming days. ఎందుకు లోబడాలి? ఎందుకు విధేయత చూపించాలి? So if you could ask yourself, if you may have a question, why we should all obey to them? ఇది దేవుని ధర్మం అండి. దేవునికి మహిమ కలుగును గాక. The reason to obey to your parents is because this is right to God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఒకానొకసారి మా నాన్నగారు చిన్న విషయాన్ని చెప్పారండి. so we are remembering an example what my grandfather have taught us. ఒక కుర్రాడు ఆ రోడ్డు అమ్మట వెళుతున్నాడు. So there is a boy who has been walking on the road. వెళుతున్నప్పుడు ఆ రోడ్డు మీద నడవకోకుండా ఆ రోడ్డు విడిచి పక్క నుంచి నడిచి వెళ్తున్నాడండి. So this boy was not walking on the road, he was just went beside in the empty space beside the road he was walking. అప్పుడు మా నాన్నగారు అడిగారు, బాబు ఏంటి రోడ్డు అంతా విడిచిపెట్టి ఆ పక్కన ఆ యొక్క శుభ్రంగా లేని స్థలం మీద నడిచి వెళుతున్నామని అడిగారు. So then my grandfather asked that boy, hey, the road is completely empty, there is nothing moving on it, so why you are not walking on the road, you are walking just beside? అప్పుడు చెబుతున్నాడండి, So then the boy replied to my grandfather, మా నాన్నగారు నీవు ఎప్పుడు కూడా రోడ్డు మీద నడిచినప్పుడు రోడ్డు విడిచి పక్క నుంచి వెళ్ళాలి అని చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So then that boy told to my grandfather that my father told me that I should walk beside the road. I should not walk on the road. I have to leave some space and I have to just get down from the road and I have to walk. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి చూడకపోయినప్పటికీ ఆ తండ్రికి విధేయతకు చూపించాడు. ఆ తండ్రి యొక్క మాటకు లోబడ్డాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see this boy is not having his father with him. Even though in absence of his father, he obeyed to his word, he obeyed to his father what he said, and he was been doing that. ఒకసారి అందుకనే యోహాను రాసినటువంటి 3వ పత్రికలు అంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత ఆనందం అండి. దేవునికి మహిమ కలుగును గాక. So in 3rd John we can see
there, if my children were been walking in the truth, that is a great delight to me. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మన తల్లిదండ్రులకు మనం విధేయులం అవుదాం. so we should all take an oath today that we all obey to our parents. మరొక అంశాన్ని చూద్దామండి. So, dear people of God, here we are sharing to you this word of God, to whom we all should obey. We all have clearly understood that we should have this obedience in us. And first, we have learned about obeying our parents. And the second is, ఆ మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదామండి. in 1 Peter 5th chapter 5th verse, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. Likewise you younger submit yourselves unto the elders. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలారా, మీ యొక్క తల్లిదండ్రులకు లోబడి ఉండండి. మీ తల్లిదండ్రులకు లేకపోతే పెద్దలకు మీరు విధేయత చూపండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here in this verse we have seen that we should all obey to our elders. The people who are older than us, we should all obey to them and we should all give respect to them. ఆ పెద్దల యొక్క మాట మనం వినాలండి. So we have to listen to whatever they said. ఎందుకు వినాలి? The reason why we have to listen to them, యోబు రాసినటువంటి గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదామండి. so the reason why we have to obey to the elders and listen to their words, in Job 12th chapter 12th verse, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది. With the ancient is wisdom. కనుక పెద్దల యొద్ద ఏమున్నదటండి? జ్ఞానం ఉన్నదటండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see the ancient, that means the elders are having wisdom. కనుక ఆ పెద్దల మాట మనం ఎందుకు వినాలి అంటే, వారి అనుభవ రూపముగా ఉన్న మాటలు మనకు తెలియచేస్తారు గనక వారికి మనము ఏ విధేయులము కావాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, all the elders, they share us the what they have experienced. So they say us every time, every suggestion or every word, whatever they say to us, they say and share with experience. ఇక్కడ మనకి ఒక ఉపమానం కనపడుతుందండి. So we can understand about respecting or obeying elders in we can see an example here in the Bible. మొదటి రాజులు రాసినటువంటి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో చూస్తేనండి, In first Kings 12th chapter 13th verse, అక్కడ రెహబాము అనేటువంటి ఒక ఆయన కనిపిస్తాడండి. we can see a person, Rehoboam. ఆయన ఏం చేశాడంటే, So what he have done is, ప్రజలంతా వచ్చి అడిగారు, so all the people, all the elders came to him. అయ్యా మీ నాన్నగారు పెట్టినటువంటి ఈ యొక్క పన్నులు చాలా భారంగా ఉన్నాయి మాకు. So the elders came to Rehoboam and they have been shared him that the tax what your father have given to us is not affordable. అయితే వీటిని తగ్గించమని వారు అడిగారు. We are unable to afford to pay the taxes, so please decrease. అప్పుడు పెద్దలు ఏం చెప్పారంటే, So the elders shared the Rehoboam that వారు అడిగినట్టుగా తగ్గించు నాయనా అని చెప్పారండి సలహా. they were been pleasing Rehoboam that please decrease this tax. అప్పుడు ఆ యొక్క వీడు ఎవరి మాట విన్నాడంటే, తన యొక్క యవనస్తుల మాట విన్నాడండి. So here the Rehoboam, what he have done is, he have not listened to the elders' words. He have listened to the words of his friends. ఎప్పుడైతే తన యొక్క పెద్దల మాట తను వినలేదో, So here we see Rehoboam neglected elders, పెద్దలకు అతను ఎప్పుడైతే లోబడలేదో, and he were not obeyed to them, పెద్దలకు ఎప్పుడైతే విధేయుడు కాలేదో, and he were not shown any respect or any obedience to them, వెంటనే 12 గోత్రములు కలిగిన రాజ్యము, so Rehoboam is having 12 tribes in his kingdom. ఎప్పుడైతే అతడు పెద్దల మాట వినకపోవడం చేత ఇతనికి 2 గోత్రాలు ఉన్నాయి. మిగిలినటువంటి 10 గోత్రములు కూడా తన శత్రువైనటువంటి యెరోబాముకి ఇచ్చేశారండి దేవుడు.
So here we see not having obedience towards elders, Rehoboam have not gained anything. In fact, he was lost his 10 tribes, and God was given his 10 tribes to his enemy. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు పెద్దల మాట గనుక వినుంటే ఆ రాజ్యము రెండు ముక్కలవదండి. So here we see, if Rehoboam was listened or he shown obedience towards the elders, may his kingdom is not separated. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్దలు మనకి చెబుతున్నప్పుడు మనం విధేయులము కావాలి, లోబడాలండి. అది మనకెంతో మేలుకరం అండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, it is so good to us when we listen to the elders' words and when we obey to them. అందుకని యేసు ప్రభువారు కూడా భూలోకములో ఉన్నప్పుడు పెద్దల దయలోను దేవుని దయలో కూడా వర్ధిల్లేటటువంటి దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if you would consider the life of Jesus Christ, he was being blessed by God and even he was blessed by the elders. అందుకనే ఈ అపోస్తైన పౌలు తిమోతికి ఒక ఉత్తరాన్ని రాస్తూ, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి మాటలో ఒక మాట ఉందండి, చదువుదాం. In 1 Timothy 5th chapter 1st verse, we can see a great word there, what Apostle Paul was been sharing to his disciple Timothy. వృద్ధిని గద్దింపక, చాలు. rebuke not an elder. కనుక వృద్ధుణ్ణి, పెద్ద ఆయన్ని మనం ఏం చేయకూడదంటే గద్దించకూడదండి. So dear people of God, here we see, don't rebuke, don't say any bad to any elders. అందుకనే నీకంట పెద్దవారిని నువ్వు గౌరవించు. We should all respect who are older than us. వారికి విధేయుడుగా, We should all be obedient to them. అతనికి లోబడు. We should all obey and we should all listen to his words. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారండి. దేవునికి మహిమ కలుగును గాక. Then we will definitely going to bless by God. మరొక సందర్భానికి వెళదామండి. And now we have understood that we have to obey to our parents and we have to obey to elders. And next, for whom we all should have obey is ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదామండి. in Ephesians 5th chapter 22nd verse. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. Wives, submit yourselves unto your own husbands as unto the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి వారికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see Apostle Paul was been writing this letter to Ephesians, the church in Ephesians. కనుక ఇక్కడ ఉన్నటువంటి సంఘాన్ని భార్యకు సాదృశ్యంగాను, ఇక్కడ ఉన్నటువంటి పురుషుణ్ణి దేవునికి సాదృశ్యంగాను ఆయన పోల్చి చెప్పటానికి ఈ ఉపమానాన్ని చెప్పటం ప్రారంభించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see Apostle Paul was been comparing wife as church and husband as Christ. అందుకని సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా, సంఘము క్రీస్తుకి విధేయత చూపించినట్టుగా, So how church have to obey to Christ, how church have to listen to the word what Jesus Christ was being shared. కనుక మనం మన యొక్క భర్తకు కూడా మనం విధేయత చూపించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. The same way we should also, all women have to be obedient to their husbands. అందుకని భార్యకు ఏం చేయాలంటే, భార్య తన భర్తకు లోబడాలి, భార్య తన భర్తకు విధేయత చూపాలని బైబిల్ సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, all the women who have been watching this message right now, we are sharing in God's name that please obey to your husband. అలాగనే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదామండి. And also in Colossians 3rd chapter 18th verse. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి. Wives, submit yourselves unto your own husbands as unto the Lord. కనుక ఇక్కడ
మీకు ఓన్ హస్బెండ్కి విధేయులై ఉండండి అని సెలవిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, again here we see that submit yourself, obey to your own husband. ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మీ యొక్క ఓన్ హస్బెండ్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? So, the reason why here Apostle Paul was being shared to them about own husband, అంటే సొంత భర్తకు కాని వారు కూడా ఉన్నారన్నమాట. that means there is also few husbands that they are not their own. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీతో అన్నాడు, అమ్మా నీ భర్తను తీసుకురా అన్నాడు. So that's the reason Jesus Christ was being shared to that Samaritan woman to bring her own husband. కనుక అప్పుడు ఆవిడ నాకు భర్త లేడని చెప్పింది. And this woman was being shared to Jesus Christ that I don't have any husband. అయితే యేసు ప్రభువారు అన్నాడు, అమ్మా నీకు ఇంకా 5 భర్తలు ఉన్నాడు. And also then Jesus Christ shared to that woman that, hey, you are having 5 husbands. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు. And the husband whom you are having right now is also not your own. చాలా మంది భౌతికంగా ఆలోచిస్తారండి ఈ విషయాన్ని. So here don't compare this to the physical. It's about spiritual. కానీ యేసు ప్రభు మాట్లాడుతున్నది ఆవిడకి ఏదో భౌతిక సంబంధమైనటువంటి 5 భర్తలు ఉన్నారని, లేకపోతే ఇప్పుడున్నవాడు ఆయన వాడు ఆవిడ వాడు కాడని దానిని గురించి చెప్పట్లేదండి ఆయన. Here Jesus Christ was not sharing that woman, these 5 husbands related to her physically. కనుక ఈవిడి ఏ సృష్టికర్త అయితే నీకు భర్త అయి ఉన్నాడో ఆ సృష్టికర్తను వదిలి సృష్టాన్ని పూజ చేస్తుందండి ఈవిడి. So that means here we can clearly understood that Jesus Christ was been sharing to that woman about spiritual, and he was been sharing to that woman that you are left your own husband. That means you have been left the creator, the God whom created you and who was being God to you, and you have been went on searching for others to replace him. కనుక తన సృష్టించిన సృష్టికర్తను విడిచి తనను సృష్టించినటువంటి మానవుడు సృష్టించుకున్నటువంటి 5 దేవతలను ఆవిడ పూజ చేస్తుందండి. So dear people of God, here that woman was being replaced her God, and she started loving 5 goddesses. అప్పుడు యేసు ప్రభువు చెప్తున్నారు, And then Jesus Christ said to ఇక్కడ him, ఉన్నవాడిని కూడా నువ్వు సొంతం చేసుకోలేదు. and also the person whom you have been seeing right now, you are not even believed in him. అప్పుడు వెంటనే So then immediately, ఇక్కడున్న ఆయనను అంగీకరించిందండి. దేవునికి మహిమ కలుగును గాక. so immediately what that woman have done is she left all the husbands. That means she left all the goddesses whom she was believed, and she trusted Jesus Christ. తన ఆత్మకు సంబంధించిన ఆత్మకు యేసు క్రీస్తుని తన భర్తగా అంగీకరించిందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, she left all gods whom she was been replaced in her spirit, and she left them all and placed Jesus Christ in her. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క భౌతిక సంబంధమైన భర్తకు లోబడాలి. ఆత్మ సంబంధమైనటువంటి భర్త కొరకు నిన్ను భరించేవాడైనటువంటి క్రీస్తుకు మనము లోబడాలి, విధేయులం అవ్వాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, the same way we should all show the obedience towards our physical husband and also to our Savior Jesus Christ. We all should obey to him. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:34 చదువుదామండి. In 1 Corinthians 14th chapter 34th verse, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని let your women keep silence in the churches, for it is not permitted on them to speak, but they are commanded to be under the obedience as the law.
కనుక స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి. సంఘములో యేసు క్రీస్తు ప్రభు వారికి విధేయులుగా బ్రతకాలని చక్కగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. So, dear people of God, here we see in these words that women should obey in the church. ఇక్కడ ఈ యొక్క విధేయత లోబడుటనడానికి ఒక ఉపమానాన్ని చెప్పాడండి. And he was also shared an example about this obedience. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదామండి. In 1 Peter 3rd chapter 6th verse, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. Even Sarah obeyed Abraham, calling him as God. కనుక ఈ యొక్క శారా గురించి ఉపమానంగా చెబుతూ, శారా ఎలాగైతే అబ్రహాముకు లోబడి ఉన్నదో, శారా ఎలాగైతే అబ్రహాముకి విధేయురాలుగా బ్రతికిందో, మనము కూడా భౌతిక సంబంధమైన భర్తకు విధేయురాలుగా ఆ లోబడాలని, అలాగే మనలను భరించిన యేసు క్రీస్తు ప్రభువు కూడా మనం లోబడి బ్రతకాలని చక్కగా ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. so dear people of God, in this verse we have seen that how Sarah was obeyed to Abraham. The same way we should take her as an inspiration, and we all the women have to respect to their husbands. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, సంఘం అనగా the church means అక్కడ స్త్రీ అని కానీ పురుషుడు అని కానీ ఏ భేదము లేదండి దాంట్లోనూ. so there is no difference in the church whether they are man or woman. ఆ సంఘములో మీరు నేను అందరం కూడా ప్రభు అని యేసు క్రీస్తు ప్రభువుకు విధేయులంగా బ్రతకాలి. ప్రభు అని యేసు క్రీస్తు ప్రభువుకు లోబడి బ్రతకాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in the church there is no difference between man and woman. Everyone have to obey to our husband like Jesus Christ. ఆ యొక్క శారా ఎలాగైతే లోబడి జీవించిందో, The same way how Sarah was obeyed Abraham, అలాగనే మనము కూడా సంఘములో ఉన్న మనందరము కూడా so we all in the church, ఆ క్రీస్తుకు లోబడి బ్రతకాలండి. దేవునికి మహిమ కలుగునుగా. we all should obey to our Christ. ఆ సందర్భాన్నే అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసీ సంఘానికి ఎత్తి చూపిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగా. So he was sharing this example about obeying to own husband. That means we should all obey to our own Savior Jesus Christ. ఇక్కడ మనం ఫస్ట్గా పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలని, So here we have learned till now the word of God about, పిల్లలు పెద్దలకు లోబడాలని, we have learned about obeying to parents and also obeying to elders, భార్య భర్తకు లోబడాలని, and also the same way wife should obey to husband, సంఘము క్రీస్తుకు లోబడాలని, and also here we all in the church, we all should, how wife is obeying to husband, the same way we have to compare wife as church and husband as Christ, and we all the church, every man and woman have to obey to our Christ. మరొక సందర్భంలోనికి వెళదామండి. And also the next for whom we all should obey is ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదామండి. in Ephesians 6th chapter 5th verse. దాసులారా మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. Servants, be obedient to them who are your masters. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనము ఏ యొక్క కంపెనీలో పనిచేస్తున్నామో, ఏ యజమాని దగ్గర పనిచేస్తున్నామో, ఏ యజమాని యొక్క ఆ తోటలో మనం పనిచేస్తున్నామో వారికి మనము విధేయులుగా ఉండాలటండి. దేవునికి మహిమ కలుగునుగాక. so dear people of God, wherever we are working, under whom we are working, to our master, to our owner, to our higher officer, to our manager or whomever, we all should obey to them.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క దేవుని యొక్క గ్రంథం చెబుతుందండి, మీరు మీ పై అధికారులకు లేకపోతే మీ యజమానులకు మీరు లోబడి ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here the Bible was been telling us right now, it was building our character that we all should obey to our masters, to our owners. కనుక విధేయత అంటే ఒక చిన్న సన్నివేశం మా నాన్నగారు చెప్పింది గుర్తుకొస్తుందండి. So, we are remembering an example what my grandfather was shared about obedient towards honor. ఆ ఒక యజమానుని దగ్గర ఒక నలుగురు పనిచేస్తున్నారటండి. So, there is a owner, and with under him 4 servants are working. ఆ యజమానుడు ఏం చెప్పాడంటే, So one day this owner said to his servants, ఒక 4 మొక్కలు తీసుకొచ్చాడటండి. he given 4 plants to each. ఈ 4 మొక్కలు తీసుకొని వచ్చి So he given these 4 plants to 4 members, ఈ నలుగురితో చెబుతున్నాడు. and he told them, ఏమనంటే, he told them that ఈ యొక్క మొక్కను మీరు ఇలాగ తిరగేసి నాటాలి అని చెప్పాడటండి. so, dear people of God, here we see that this owner given plants to 4 members, and he was said to them that you should dig and you should plant this as in rivers. That means the stem and leaves should be in down. ఎప్పుడైతే ఆ యజమానుడు అలాగ చెప్పాడో, So when this owner told them to plant this whatever I given to you in rivers, ఆ ముగ్గురు ఏం చేశారంటే, 3 members thought that, అయ్యో మా యజమానుడికి అర్థం కాలేదేమో, మా యజమానుడికి ఏమైనా పిచ్చి పట్టిందేమో అనుకుని వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళి యాస్టీజ్గా ఈ యొక్క మొక్కని వేళ్ళు కిందకి పెట్టి ఆ యొక్క ఆకులు పైకి పెట్టి నాటారటండి. so these 3 servants thought that our owner is crazy, he was got some mental. So then they thought that then what they have done is they were planted properly, that means roots in the earth, and this leaves and stems out. ఈ ఒక్క అతను మాత్రం So one servant, ఇలాగనే ఆకులు కిందకి పెట్టి ఆ యొక్క వేళ్ళు పైకి పెట్టిన అతడు నాటాడటండి. so one servant, what he have done is he listened to his owner's words, and he was planted as this how his owner said him to plant. That means he kept this leaves and stem inside, and he closed it, and he kept this root outside. సరే, యజమానుడు వచ్చాడు. So then when the owner arrived, అప్పుడు ఆ యజమానుడితో ముగ్గురు అంటున్నారు, so these 3 servants told to the owner that, అయ్యా మీరు ఒక విషయం మర్చిపోయారు, you have been forgotten one thing. మీరు ఇదిగో ఈ మొక్కని ఈ యొక్క ఆకుల కిందకి ఇలాగా వేళ్ళు పైకి నాటమని చెప్పారు. So you have told us that to dig this plant reverse. That's not good. That's not the way to plant a seed or a plant. కనుక మేము మీరు చెప్పినట్టు కాకుండా ఇదిగో కాండము ఈ యొక్క వేళ్ళు కిందకి ఆకులు పైకి నాటామని చెబుతున్నారండి. So these 3 servants told to the owner that we planted properly. పాపం ఒక అతను చాలా దడదడలాడుతూ చాలా భయంతో వచ్చాడండి ఒక అతను. So the 4th servant, with great fear, he is walking front to the owner. అప్పుడు ఆయన అంటున్నాడు, Then this 4th servant told to the owner, అయ్యా మీరు ఎలాగైతే నాటమన్నారో ఈ ఆకులన్నిటినీ కిందకి ఈ వేళ్ళు పైకి నాటానన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So this 4th servant told to his owner, Sir, I was planted how you have said. I planted this stem and leaves inside and root outside. అప్పుడు యజమానుడు అంటున్నాడు, So then the owner said, అయ్యా ఈ యొక్క ఆకులు పైకి నాటాలనే సంగతి నాకు తెలుసు. I knew how to plant a plant. అసలు మీరు ఈ నేను చెప్పిన దానికి ఎవరు విధేయత చూపిస్తారని మిమ్మల్ని పరీక్ష చేశానండి. దేవునికి మహిమ కలుగును గాక. I know how to plant. I know that
root should be inside and stem and leaf should be outside. But I was tested how you will obey to my words. ఆ ముగ్గురు ఉద్యోగాలు తీసేశాడు. He was taken these 3 members' jobs away. ఈ ఒక్క అతనికి ప్రమోషన్ ఇచ్చి జీతం కూడా పెంచాడండి. తన ఉద్యోగాన్ని పర్మనెంట్ చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So to the servant who listened to his owner's words, ప్రియమైన దేవుని బిడ్డలారా, he made his job permanent and he was given promotion and he increased his salary. కనుక ఇక్కడ ఈ ఉపమానంలో నుంచి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, So from this example what we have to understand is, యజమానునికి మనము విధేయులం అవ్వాలి. యజమానుడు ఏది చెప్పాడో అదే మనం చేయాలండి. దేవునికి మహిమ కలుగును గాక. we should all obey to our masters, to our owners, and we should all listen to whatever they said. If they said anything, as we are God's people, we have to do that. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. In Colossians 3rd chapter 22nd verse, దాసులారా మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైండి. Servants, obey in all things of your masters. అందుకనే మనము ఎక్కడైతే పని చేస్తున్నామో, ఏ యజమానుని దగ్గర అయితే మనం పని చేస్తున్నామో, ఆ యజమానుని కట్టండి. అన్ని విషయములలో వారికి లోబడాలి. అన్ని విషయములలో వారికి మనం విధేయత చూపించాలండి. బైబిల్ ఎలా సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here in this verse we have seen that servants, you should all obey to your masters. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు కూడా చదువుదాం అండి. In Titus 2nd chapter 9 and 10th verses, దాసులైన వారు అన్ని విషయముల యందు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు, అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుచున్నాను. Exhort servants to be obedient unto their own masters, and do please them well in all things, not answering again, not scolding, but showing all good fidelity, that they may adorn the doctrine of God our Savior in all things. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్యాసేజ్లో కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయండి. so dear people of God, in this 9th and 10th verses, if you could see clearly, ఒకటి, యజమానులకు మనం ఎదురు మాట చెప్పకూడదటండి. here there are few words here. If you could see clearly, then we can understand. One thing is, we should not say anything against or not answer against our owners, our masters. కనుక ఆయనకి మనం ఈ యొక్క ఎగ్నెస్ట్గా కానీ, లేకపోతే ఆయనకి ఏ విధమైన ఎదురు కానీ మనం చెప్పకూడదండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we should not say any words against our owner. We should not even answer him. We should listen to him, obey to him. అలాగనే మన యజమానునిది ఆయనకి తెలియకుండగా ఏది మనం అపహరించకూడదండి. So dear people of God, in the 10th verse, we can see that we should not steal anything from our owner. మనం ఏ పనికైతే వెళ్ళామో, ఏ యజమాని దగ్గర అయితే పని చేస్తున్నామో, అతనికి వస్తువులలో ఏది కూడా మనము దొంగిలించకూడదని బైబిల్ సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, how wonderful the word is. Here we have seen that the word was been commanding us that we should be faithful to the owner, to our masters. We should not steal any item or anything from our owner. మా నాన్నగారు చెప్పిన ఒక విషయాన్ని గుర్తుకొస్తుందండి. And again we here remember an example what my grandfather said. మా నాన్నగారు ఒక విషయాన్ని చెప్పారండి. He said that ఒక యజమానుని దగ్గర, ఒక రైతు దగ్గర ఒక వ్యక్తి చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడటండి. so there is a servant who is working under a farmer for long years.
అతనికి పంట పండినప్పుడల్లా కూడా చక్కగా చాలా సహాయం చేస్తున్నాడటండి. What this farmer used to do is whenever he get his agriculture, when he get his all rice bags, he used to help his servant. ఇతను ఏమనుకున్నాడంటే రైతు, So one day, what this owner thought is, what this farmer thought is, ప్రతి సంవత్సరం ఒక బస్తా ఇస్తున్నాం ఇతనికి, so every year I am giving one rice bag to him freely. ఈసారి తప్పనిసరిగా అతనికి ఒక 5 బ్యాగులు ధాన్యం ఇవ్వాలని అతడు తీర్మానం చేసుకున్నాడటండి. So this farmer thought every year I am giving him one rice bag. So this year I will give him 5 rice bags as gift. అయితే ఆ యొక్క ధాన్యం దగ్గర ఆ యొక్క పనివాడు కాపలా ఉన్నాడండి. So what this farmer have said to that servant is, please take care until I come back. ఈ యొక్క ఉదయాన్నే తెల్లవారుజామున ఎందుకో ఆ పొలం వెళ్ళాలని చెప్పి రైతు వెళ్ళడం ప్రారంభించాడు, వెళుతున్నాడు. So what this farmer has said to this servant is like, you take care of the crop. I will be you take care about the rice bags. I will be come back tomorrow morning. And suddenly what happened is this farmer wanted to inspect his rice bags during early morning. అతను వెళుతున్నాడు రైతు. Meanwhile, when this farmer is walking, ఆ పని చేస్తున్నవాడు అతనికి ఎదురుపడ్డాడండి. and this servant came front of him. వెంటనే అతని చేతిలో ఒక సంచి ఉంది. And this servant is having a bag with him. ఇంతకీ దానిలో ఏమున్నదంటే ఒక 5 కేజీలు ధాన్యం ఉందటండి దాంట్లో. So what this servant have thought is, my owner will be coming tomorrow morning. So now it's early morning. So what he have done is he stole 5 kgs of rice and he was kept in a bag and he was running and he came front of his owner. అప్పుడు యొక్క యజమానుడు అడుగుతున్నాడు, బాబు నీ సంచిలో దేంటి? So then this farmer, the owner asked him, what are you carrying in your bag? ఇది అతను చాలా దడదడ ఒడిగిపోతూ, అయ్యా ఇది ధాన్యం అని చెప్పాడండి. So with great fear, this servant told to his farmer that I am carrying 5 kgs of rice bag I stole. నేను నీకు 5 బస్తాలు ధాన్యం ఇవ్వాలనుకుంటే నువ్వు 5 కేజీల కోసం కక్కుర్తి పడ్డావు గనక చివరికి ధాన్యము పోయింది, తన ఉద్యోగం కూడా పోయిందండి. So here this owner have thought to give 5 rice bags, but this man desired for 5 kgs of rice and he was lost his job and also his gift. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So that's the reason, dear people of మనం God. ఎక్కడైతే పని చేస్తున్నామో So to the company or to under whom we are working, అక్కడ ఆ యజమానునిది ఏది మనం కూడా అపహరించకూడదండి. దేవునికి మహిమ కలుగును గాక. so the word was being commanding us that we should not steal anything from, or do not expect anything from our owner until he give us. తను చాలా నమ్మకంగా ఉండాలండి మనం. We should all be so faithful and we should all grab our owner's belief on us. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు, That's the reason Jesus Christ who have been sharing. ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు గనక If you are so faithful in this sum, మరెక్కువ పట్టణాలు ఆయనకి ఇచ్చినట్టుగా చూస్తామండి. దేవునికి మహిమ కలుగును గాక. and he given more. If you are faithful in little, God will give you more. అందుకని మనం ఎక్కడ పని చేస్తున్నాం అక్కడ నమ్మకంగా ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in the 4th concept we are sharing you that we should all obey to our owners. So please obey to our owners. అలాగనే మనం ఎక్కడైతే పని చేస్తున్నామో మన ద్వారా మన యొక్క యజమానుడు సంతోషించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. Because of us, our master, our owner should feel happy, that he should give a testimony about us that I am so happy about my servant. He is so faithful and he always obedient to me.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో so one more time we are sharing you, please, under whomever you are working, ఆ యజమానునికి లోబడి ఉండాలని, ఆ యజమానునికి వీరు విధేయులుగా బ్రతకాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. we all share in God's name. One more time, dear people of God, please obey to your masters or to your owners. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అంశానికి, 5వ అంశానికి వెళదామండి. And also the fifth concept రోమీయులకు రాసిన పత్రిక in Romans 13th chapter, 13వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదామండి. Romans 13th chapter, first verse. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. Let every soul be subject unto the higher powers. అలాగే తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చదువుదామండి. And also Titus 3rd chapter, first verse. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, So, dear people of God, మనము ప్రభుత్వమునకు విధేయులమవ్వాలి, ప్రభుత్వమునకు మనము లోబడాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, we should all obey to the government and we should all obey to our leaders. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుదామండి. And First Peter 2nd chapter 13th and 14th verses. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. ఆగా తర్వాత చదువుడు కానీ 14వ వచనం ముందు 13వ వచనాన్ని ఆలోచన చేద్దామండి. So dear people of God, before we study the 14th verse, let's all stop at the 13th verse and consider what is in here. మరొకసారి ఈ 13వ వచనాన్ని మాత్రం చదవండి. And one more time, please study 2nd chapter 13th verse. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. Submit yourselves to every ordinance of man for the Lord's sake, whether it be the king or say supreme. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రభుత్వం వారు ఏ అయితే కట్టడలు పెట్టారో వాటికి మనం విధేయులం అవ్వాలండి, వాటికి మనము లోబడాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see that we should all obey to whatever the ordinance the government pass. కనుక ఇక లోకములో మనం ఉన్నాము గనుక Yes, we are living in the world. మన ప్రభుత్వాన్ని గౌరవించాలి, We should all obey to our government. We should all respect. ప్రభుత్వ అధికారులకు మనం లోబడి ఉండాలి, And we should all obey to our leaders. ప్రభుత్వ ప్రతినిధులకు మనం లోబడి ఉండాలి. And we all should obey to the representatives of government. 14వ వచనాన్ని చదువుదామండి. And now in 14th verse, నేను చదువుతాను, దయచేసి వినాలని కోరుతున్నాను. రాజు అధికారికిని అధిపతి అనియు రాజు వలన పంపబడిన వారిని మీరు లోబడి ఉండాలి. I want to read it for you, dear people of God. చదువుదాం. We should obey whether it to be the king, the supreme, and also unto governors as unto them who are sent by him. That means the governors are the local higher people, officers, whomever this king have sent. We should also respect, we should all obey to them also. కనుక ఇక్కడ నేను క్రీస్తుకు మాత్రమే లోబడతాను, క్రీస్తును మాత్రమే గౌరవిస్తాను కానీ ఆయనకు మాత్రమే విధేయుడవుతాను కానీ ఈ ప్రభుత్వానికి నేను విధేయుడను అనడానికి వీలు లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, as we all Christians believed in Christ, we should not share to the government people that we all obey only to Christ. We all only respect Christ. We all listen to whatever he said. We should not say this. We should also obey to our government as we are obeying to Christ. మరి ప్రభుత్వానికి లోబడాలి, ప్రభుత్వ అధికారులకు లోబడాలి, వారు పంపించిన వారిని మనం గౌరవించాలి. అలాగనే వారు ఏవైతే కట్టాలని చెప్పారో ఆ ట్యాక్సెస్ అన్నీ కూడా మనం కట్టాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we should here in this 13th and 14th verses we have been clearly understood that
we should all respect to the government, and we should also respect to the higher official people like supremes, like king, how we are having the prime minister, chief minister and all ministers. And also we should respect to the people whom they sent, like this local police or local representatives. We should also respect and obey to them also, and we should all obey to the ordinances, all the taxes with what government asks us to pay, we should pay them. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి ఒక రోజున ఆ యొక్క కైసరు వారు పన్ను కోసం వచ్చారండి. So dear people of God, we see in the Bible an incident where the tax people came to Jesus Christ, తన దగ్గరికి రాకుండా శిష్యులు అడుగుతున్నారు, and they were asking disciples, బాబు మీ యజమానుడు లేకపోతే మీ గురువు గారు ఈ యొక్క ట్యాక్స్ కట్టడా అని అడిగారు. So then these tax people, tax officers asked his disciple, Jesus Christ disciple, that whether will your master pay taxes? అప్పుడు వెంటనే పేతురును పంపించాడండి. So then they sent Peter to ask Jesus Christ. వెంటనే అతను వెళ్ళి ఆ వల వేయగానే, So immediately when Peter was went for fishing, వెంటనే ఒక చేప పడిందండి. so one fish was caught in the nets. ఆ చేప సింకులో 2 షెకెళ్ళు ఉన్నాయండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we see in that fish stomach there are two precious things like 2 rings or something. 2 coins. So when Peter was went for fishing, Jesus Christ was said to Peter that just get in and do fishing. So when Peter fished, so he caught a fish, and in that fish there are 2 coins. ఒక నాణెము యేసు ప్రభువు గురించి, ఒక నాణెము పేతురు గురించి, ఈ 2 పన్ను కట్టమన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So then Jesus Christ told to Peter that pay these 2 coins as tax to the officers. కనుక మనం క్రీస్తులో ఉన్నాము గనక, So as we are believed in Christ and being a Christian, క్రీస్తును కలిగి ఉన్నాము గనక, and we are wearing Christ, మనము ప్రభుత్వానికి లోబడి ఉండాలి. ప్రభుత్వానికి ఏవైతే కట్టవలసినవో అవన్నిటినీ కట్టాలని బైబిల్ సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, even Jesus Christ was paid taxes. He was obeyed to that government officers. The same way we should also obey to our government, to our leaders, and we should all pay all the taxes whatever they asked us, and also even we should all respect and obey to the ordinances. అలాగనే 6వదిగా మరొక అంశాన్ని ఆలోచించేద్దాం. Until now we had 5, that one is to obey parents, obey elders, husbands, and obey the owner, obey the leaders. And the 6th concept is, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదామండి. 1 Corinthians 16th chapter 16th verse. కాబట్టి సహోదరులారా, అట్టివారికి పనిలో సహాయం చేయించు ప్రయాసపడుచు ఉంటూ వారందరికీ మీరు విధేయులై ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. that we submit yourselves unto everyone who helps us and labors. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చదువుదామండి. And also Hebrews 13th chapter 7th verse. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని Remember them which have the rule over you. కనుక ఎవరైతే మనకి వాక్యాన్ని అందిస్తున్నారో, ఎవరైతే వాక్యములోనికి మనకు నడిపించారో వారికి కూడా మనం విధేయులము కావాలంటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see the word was been commanding us that we should all obey to whom who they are spoken unto the word of God. That means whoever teaching us the word of God, who have been making us to involve in word of God, we should all obey to him. They are nothing but our preachers.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఎలా ఉంటుందండి? in Galatians 6th chapter 6th verse, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలోనూ భాగం ఇయ్యవలెను. Let him who is taught in the word communicate unto him who teaches in all good things. ఎవరైతే వాక్యోపదేశాన్ని నీకు అందిస్తున్నారో, ఎవరైతే వాక్యాన్ని నువ్వు వింటున్నావో, ఆ అందిస్తున్న ఆయనకి లోబడి ఉండాలి, అందిస్తున్న ఆయన మాట వినాలి, అందిస్తున్న ఆయనకి అన్ని విషయాల్లో కూడా నీవు మంచి పదార్థాలు ఇచ్చి ఆ వారి యొక్క నీ సంతోషపరచాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, we should all every time respect our preachers, because they are the one who was preaching us the word of God, and they are the one who was been spending their time preparing the word of God to teach us, and they are the one who have been praying for us every time in all our struggles, in all our efforts, and we should all obey to them. They are appointed by God to us, so we should all obey to them, and we should also give some precious things every time to them in whatever we get. ఈ యొక్క లక్ష్యాలన్నిటికీ మనకు ఒక మాదిరికరమైనటువంటి ఒక ఆయన్ని తీసుకుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. So we have been understood through these 6 concepts that for whom we all should obey, and from whom we all inspired to be obedient. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదామండి. In Philippians 2nd chapter 8th verse, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తగ్గించుకొనెను. And being found in fashion as a man, he humbled himself and became obedient unto death, and even the death of the cross. కనుక యేసు క్రీస్తు ప్రభువారు చాలా విధేయత కలిగి ఉన్నారటండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here in this 8th verse we see here that Jesus Christ was being so obedient. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదామండి. And also in Hebrews 5th chapter 8th verse, ఆయన కుమారుడైనయు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. Though here a son, let him learn he obedience by the things which he suffered. కనుక ఆయన కూడా ఇక్కడ తన పొందిన శ్రమల చేత దేవునికి విధేయుడనయ్యాడటండి. ఆ శ్రమలలో కూడా విధేయత చూపించాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, Jesus Christ was being undergone many struggles, many efforts, but in all these efforts he was so obedient to his Father whom he was being sent to this world, and he was being so obedient to his Father in even all struggles and even in all efforts. అలాగనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో చివరి మాట చదువుదామండి. In Romans 5th chapter 19th verse, in that last sentence, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. So by the obedience of one shall be many made righteousness. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యేసు క్రీస్తు ప్రభు యొక్క విధేయత ద్వారా అందరము కూడా ఈ రోజున మనం తండ్రి అయిన దేవునికి దగ్గరయ్యామండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here in this last sentence I would like to read for you, the obedience of one's obedience shall make many righteousness, and who is that one obedient is nothing but our Savior Jesus Christ, who was obeyed and he was died for us, and he was being a great symbol for obedience. So we should all inspired from our Savior, and we should all be like him, obedient. అందుకనే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదామండి. In James, which chapter? 4వ అధ్యాయం 7వ వచనం అండి. In James 4th chapter 7th verse, కాబట్టి దేవునికి లోబడి
మరియు అందుకనే మనము దేవునికి లోబడి ఉండాలి, మన దేవునికి మన విధేయులము కావాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here in this verse we have seen that we have to submit ourselves. We should all obey to our God, our Father. అలాగనే యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 36వ వచనాన్ని కూడా చదువుదామండి. And also in John 3rd chapter 36th verse, కుమారుని విశ్వాసం ఉంచుబడే నిత్య జీవము గలవాడు. He who believes on the Son has everlasting life. కనుక తండ్రి అయిన దేవునికి మన విధేయులము కావాలి. in the first verse in James 4th chapter 7th verse, we have been clearly understood there that we have to obey to our Father, obey to our God. అలాగనే కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారికి మన విధేయులం కావాలి. And also in this 36th verse in John 3rd chapter, we have been clearly understood that we should also believe, obey in the Son, that means our Savior Jesus Christ. అలాగనే అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 32వ వచనములో, And also in Acts 5th chapter 32nd verse, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు And we are his witness of these things, and so also by Holy Spirit given them who obey him. పరిశుద్ధాత్మని కూడా మనం విధేయులం కావాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, we should also obey Holy Spirit. ఎప్పుడైతే తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధాత్మనికి మనం విధేయులం అవుతామో అప్పుడు మనం నిత్య జీవానికి వెళతామండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if we all need everlasting life, if we all were being want to be in the gates of heaven, we should all obey to our God Father, and we should all obey to our Savior Jesus Christ, and also we should all obey to our guide Holy Spirit. యెషయా రాసినటువంటి ఒక 2 వచనాలు చదివి ముగించుకుందాం అండి. And 2 more verses, Isaiah 1st chapter 19th verse. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. If you will be willing and obedient, you shall eat the good of the land. ఎప్పుడైతే మనం ఆయన మాట విన్నామో, ఎప్పుడైతే ఆయనకి విధేయులమయ్యామో, వెంటనే దేవుడటండి భూమి మీద ఉండగానే మంచి పదార్థాలు మనకిస్తాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see, if we are so obedient, we shall all eat the good of the land. అలాగనే నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదామండి. In Exodus 19th chapter 5th verse, మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమందురు. Now therefore, if you will obey my voice, indeed, మనం ఎప్పుడైతే ఆ తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మనికి విధేయులమైతే ఇక్కడ చక్కని మాట సెలవిస్తున్నాడండి. మనము తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధాత్మనికి స్వకీయులమైపోతామంటండి, సొంతమైపోతామంటండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, if we want to become own to our Savior Jesus Christ, and if we want to become the own to our Father God and Holy Spirit, we should all obey to Him. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఆ తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ రేపు నీవు, మీరు, నేను నివాసము చేయాలంటే ఆ తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధాత్మనికి విధేయులమవుతూ ఇందాక చెప్పబడినటువంటి ఆ విషయాలన్నిటిలో విధేయత చూపిస్తూ ముందుకు సాగుదామండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, as we are having the word of God about hating evil, so if you hate disobedience, that means you are hating evil. So in order to remove this disobedience from us, we should all obey to our parents, our elders, and wife should obey to husband, and also church should obey to Savior Jesus Christ, and we should all obey to our owners and to our leaders, government, and also we should obey to our preachers. So when we are obeying, we should also obey to our Father, Holy Spirit, and Savior Jesus Christ. So when we obey this all,
then there is no place for any obedience in us, so that we will be free from evil. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. So, dear people of God, let's all pray with us. తండ్రి అయిన దేవుని అడుగుదాం. So, let's ask our Father. తండ్రి, మీకు విధేయులుగా జీవిస్తాను. So, from now we will all obey. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి విధేయతగా బ్రతుకుతాను తండ్రి. And we all obey to your Son Jesus Christ. మీరు పంపినటువంటి పరిశుద్ధాత్మనికి నేను విధేయతగా బ్రతుకుతాను తండ్రి. And we all obey to our guide Holy Spirit. అలాగే ఇందాక చెప్పబడినట్టుగా నైనా తండ్రి, తల్లిదండ్రులకు మేము విధేయులమవుతాం తండ్రి. And we also obey our parents. మేము పెద్దలకు విధేయులమవుతాం తండ్రి. We all obey to our elders. అలాగే నైనా మా యజమానునికి విధేయులమవుతాం తండ్రి. And we all obey to our owners. మేము ప్రభుత్వానికి విధేయతగా బ్రతుకుతాం. We all obey to our leaders and government. అలాగే మమ్మలను ఈ వాక్యములోనికి నడిపించినటువంటి, నాకు వాక్యాన్ని అందిస్తున్నటువంటి ఆ యొక్క ప్రీచర్ లేకపోతే ఈ యొక్క సువార్థికునికి మేము విధేయులుగా బ్రతుకుతాం తండ్రి. అలాగను మీ కృప దయచేయమని ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామండి. And we also obey to our preacher who was preaching us this word of God, and also involving us in this word and making us closer to the word. We all obey to them, and let's all ask God to build this quality obedience in us. ప్రార్థన చేసుకుందామండి. Let's all pray, dear people of God. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our most loving, caring, and powerful God, Father. తండ్రి, ఇప్పటి వరకు మేము ఇలాగన విధేయత చూపించకుండా, ఇలాంటి నేను లోబడకుండా జీవిస్తే, So if we are not obedient and live our lives throughout today without obeying to the things whom you have been shared right now, ఇప్పటి నుంచి తండ్రి from right now, విధేయత కలిగి ఉంటాం. we all build this quality మీకు లోబడి obeying in us, జీవిస్తాం తండ్రి. and we all obey to you and live, అలాంటి బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా, and the like that obedient people. నన్ను మమ్మల్ని సిద్ధపరచమని Please prepare myself and all. మీ కృపా కాపుదల అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. May your grace with us and make everyone obedient, and we give up this everything in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు నామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తున్నామండి. One more time, we all share our gratitude and greetings in the name of our Lord and Savior Jesus Christ. వచ్చే వారం మరొక అంశంతో మనం కలుసుకుందాం. దేవునికి అప్పటి వరకు దేవుని కృప మీకు తోడే ఉండి కాపాడును గాక. May in God's will again we all meet with a new word of God, and up to the time may God's grace and abundant love with you all till we meet again. ఆమేన్. Amen. Amen.